కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ కు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. మలికిపురం మండలం ఇరుసుమండ ప్రాంతంలో మనం ఉన్నాం. బ్లోఅవుట్ సంభవించింది. అయితే బ్లోఅవుట్ సంభవించడానికి కొద్ది గంటల ముందే వారందరికీ కూడా ఆ వాయువు యొక్క వాసన తెలియడంతో చాలామంది పరుగులు తీసి ఇరుసుమండ నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. 12-30 నిమిషాలకి ఒక్కసారిగా పెద్దగా మంటలు వచ్చిన పరిస్థితి ఉంది. చాలా భయపడిపోయారు. ఇరుసుమండ గ్రామస్తులందరూ కూడా చాలా భయపడిపోయారు. చాలా పెద్ద శబ్దంతో మొత్తం అంతా కూడా భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం మనతో ఇరుసుమండ గ్రామస్తులు ఉన్నారు. పునరావాస కేంద్రంలో ఉన్న వారందరితో కూడా వారితో మాట్లాడదాం. అమ్మ, నిన్న ఏ సమయానికి ముందుగా కొంచెం వాసన వచ్చిందని అందరూ చెప్తున్నారు? 1 గంట కల్లా వాసన వచ్చిందండి. అప్పుడు మా గ్రామస్తులు మాకు దూర ప్రాంతాలు వెళ్ళిపోమని మాకు తిరిగి చేశారండి. అప్పుడు మాకు పిల్లలతోటి ఇంకా కట్టుకున్న బట్టలతోటి ఓపు లేని మనుషులండి, అది బీబీ షుగర్ తోటి చాలా అండి ఇంటికాడ అన్ని వదిలేసి తాళాలు కూడా వేసుకోకుండా మేము పరుగులు ఎత్తేసామండి. వచ్చేసిన తర్వాత మాకు మా మంటలు మాత్రం చాలా గట్టిగా వచ్చేసినాయండి సారు. మేము చాలా ఇబ్బంది పడ్డామండి మా పిల్లలతోటి. మా చిన్న పిల్లలండి, మరి నీళ్ళు వేసుకున్న బిడ్డలు ఉన్నారండి, మళ్ళీ ఉద్దార్పులు ఉన్న బిడ్డలు ఉన్నారండి. చాలామంది చాలా బాధలు పడ్డామండి సారు. మాకు అలాగే మరి గొడపల్లి గొప్పలపాలెం సర్పంచులు మాకు అన్ని సహాయం చేసి భోజనాలు పెట్టి మాకు అన్ని కూడా టిఫిన్ టీయ మాకు అన్ని సమకూర్చారండి. ఇప్పుడు కూడా ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాను. మాది ఇరిసిమండి సారు. మాది రాజుల తాలూకా అది మలికిపురం మండలం. మాది ఇరిసిమండి అండి. ఇరిసిమండి మాకు దగ్గరగానే ఎంత ఉండదండి, 2 మీటర్లు ఉంటుందండి. అక్కడికి ఇక్కడ మాకు చాలా భయాందోళన అయిపోయి మా చేతులు మా ఆరోగ్యాలు మా చేతిలో పెట్టుకోనండి మేము చాలా భయపడిపోయాం సారు. మా పిల్లలండి, మాకు చిన్న బిడ్డలండి, మంచం మీద ఉన్నవాళ్ళు, ఉద్దార్పులు ఉన్నవాళ్ళు చాలా బాధపడ్డామండి. ఇప్పటికి ఇలాగ ఉన్నామండి. ఇప్పుడు కొంచెం తగ్గింది అంటున్నారండి. మరి తగ్గిందో లేదో మాకైతే తెలియదండి. మీకు కేంద్ర వారు ఏం చేస్తారో, గవర్నమెంట్ వారు ఏం చేస్తారో సహాయాలు చేయాలని, మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని మీకు విన్నపించుకుంటూ వచ్చిన ఇలాగ అంటున్నానండి. నిన్న కరెక్ట్గా 10 ఆ టైం నుంచి స్టార్ట్ అయినా 10 ఆ టైం నుంచి స్టార్టింగ్ అయ్యి మధ్యాహ్నం 2 ఆ టైం దాకా బాగా మంచి ఎక్కువ పట్టేస్తే దానికోసం ఇంకా అందరూ భయపడిపోయి ఇంకా గ్యాస్లో హెల్మెట్లు మొత్తం కట్టేసి తర్వాత ఇంకెవరికాలు పరుగులు తీసుకుని వచ్చేసామాట. మాకు ఏంటంటే దగ్గరలో ఉంది మన పంచాయతీ అని చెప్పేసి ఈ పంచాయతీకి రావడం జరిగింది. కొంతమంది ఏమో లక్కవరం కళ్యాణ మండపం వెళ్ళిపోయారు. కొంతమంది అలాగా ఎవరికి ఇంకా తోచింది చుట్టాలింటికి వాళ్ళు ఎవరికి వాళ్ళు తోచింది వెళ్ళిపోయారు. భయంగా ఉంది. రాత్రి కూడా మేము చాలా దూరంగా వెళ్ళిపోయాం. శబ్దం అంటే వచ్చిందన్న కరెక్ట్గా 4-3 స్మెల్ అంటే కొంచెం దూరంగా ఉంది, రావట్లేదు. ఆ దగ్గరలో వెళ్ళాం. నిన్న 1 గంట 2 టైం దాకా అక్కడ తిరుగుతున్నాం. మేము తిరుగుతుంటే స్మెల్ అయితే వచ్చింది. దానికోసం ఇంకా సాయంత్రం బ్లాస్ట్ అయింది. 4 టైం బ్లాస్ట్ అయింది. మాకైతే చాలా భయంగా ఉంది. చాలా పెద్ద మంటలు చూస్తున్నారు, మీరు కూడా చూసారు కదా వీడియోస్లో. భయంగా ఉంది. లో ఇంట్లో అక్కడ వచ్చింది, దూరంగా వచ్చింది. నగరంలో వచ్చింది, సైడ్లో వచ్చింది, ఫాస్ట్ ఫుడ్ అంటే వచ్చింది. మాకు చింతనలో వచ్చినాయి. మాకైతే మా కలర్ చూసింది ఈ ఒకటే ఇంట్రెస్ట్ నేను చూసింది. భయంకరంగా నేను చూసాం. ఇది ఒకటేనన్న. 11:30 ఆ స్మెల్ వచ్చిందండి. పొగ విపరీతంగా దట్టంగా అక్కడ చేలలో ఊడిపుడుతున్నారండి. జనం భయభ్రాంతులకి అయ్యి పారిపోయారండి. పారిపోయిన తర్వాత మామూలు ఇలా జరిగిందండి. ఆ తర్వాత 1:30-2 బ్లాస్ట్ అయిపోయిందండి. అక్కడి నుంచి ప్రతి ఒక్కరూ ప్రాణ భయంతో పరిగెత్తిశారండి. ఇక్కడ పునరావాస కేంద్రం గొప్పలపాలెం వసంత వల్ల అందరికీ పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ తలదాచుకున్నామండి. అంతే. కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ, వీళ్ళతో కూడా మాట్లాడదాం. ఏమిది అసలు, ఏ టైంకి జరిగింది, ఏం జరిగింది అసలు? స్కూల్కి వెళ్ళామండి. అప్పుడు ఇంటిది కొంచెం ప్రజలు వచ్చి ఇంటిది పొగలు వచ్చేస్తున్నాయి, పంపించండి అన్నారండి. 2 మొదలు పెట్టుకుని వెళ్ళిపోయామండి మేము అందరం. ఇస్మార్ట్ స్కూల్ అండి. ఇస్మార్ట్ స్కూల్ అండి. హై స్కూల్ చెప్పారండి. అంటే అందరు వెళ్ళిపోయింటే సార్లు అందరు పంపించమన్నారండి. కొంచెం వాళ్ళు ఇచ్చే సార్లు అప్పుడు పంపిస్తానన్నారండి. తర్వాత పంపించిన తర్వాత అప్పుడు అందరూ పరిగెట్టిన తర్వాత పొగలు వచ్చేస్తున్నాయండి, వాసన వచ్చేది. చూసామండి. వచ్చినాయి. 12 జరిగిందండి. అప్పుడు మేము స్కూల్ నుంచి వచ్చేసి అందరూ చెప్తాకి వెళ్ళామండి. చెప్పామండి గ్యాస్లో అవి కట్టేయండి అని చెప్పామండి. మేము ఇంటింటికి వెళ్ళామండి. వాళ్ళు కూడా వచ్చారండి మైక్ పట్టుకొని తీసుకోండి. మా ఇంటికి వేసి కూడా చెప్పేసామండి. మా ఇంట్లో గ్యాస్లో కట్టేసామండి మేము. గ్యాస్ వీక్ అయిపోతుందంట, పేలిపోతాయంట, గ్యాస్లో కట్టేయండి ఎలిమీటర్ అయ్యి అన్నామండి. అంతే.
మాకైతే మాది ఇడ్స్మండ్ అన్న. ఇడ్స్మండ్ అయితే మాది హై స్కూల్ దగ్గరే పక్కనే. పక్కనైతే మాకు వైఎన్జీసీ వచ్చేసి ఒక 12 years 12 సంవత్సరాల క్రితం మూసేశారు. ఇది మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎందుకు స్టార్ట్ చేశారో తెలియదు. 10 రోజుల మట్టించి తెలియకుండానే పని అనేది స్టార్ట్ చేశారు. ఎవరికి తెలియదు, గ్రామంలో ప్రతి ఒక్కరికి ఎవరికి అనేది సమాచారం తెలియదు. ఈ వైఎన్జీసీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారని తెలియదు. 10 రోజుల మట్టించి వర్క్ అయితే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత మనకైతే నిన్న ఉదయం 10 గంటల నుంచి కొంచెం సౌండ్ రావడం, గ్యాస్ లీక్ అవుతుందని చెప్పడం, స్మెల్ రావడం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మనకైతే 12:30 కల్లా బ్లో అవుట్ అనేది జరిగింది. బ్లో అవడం వల్ల మన గ్రామంలో అందరినీ తరలించడం అంటే వెళ్ళిపోమన్నారు. గ్యాస్ పైప్స్ అన్నీ తీసి ఫైర్ అనేది అంటించకుండా ఇక్కడ గొబ్బరపాలెం అయితే వచ్చేసామన్నా. మేము అందరం పరిగెట్టుకుంటూ ఫ్యామిలీస్ పిల్లలందరినీ ఎక్కడికక్కడే జారీ చేసుకున్నాము. జారీ చేసుకున్న తర్వాత పిల్లలకి ఇక్కడైతే ఇక గొబ్బరపాలెం పంచాయతీ ప్రెసిడెంట్ కానీ గ్రామ ప్రజలు కానీ అందరూ మాకు సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి వాటర్ కానీ భోజనాలు కానీ వసతులు కానీ అన్నీ సమకూర్చారు. మాకైతే నైట్ స్టే చేయడానికి కూడా మాకు చాలా బాగా చేశారు. మాకు అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి భయంగానే ఉంది. భయమే అన్న, ఎందుకంటే తగ్గాకే వెళ్ళాలి. ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. మరి ఇవన్నీ వైఎన్జీసీ అనేది ఇళ్ళమయ్య నుంచి వేసారు పైపులు అనేది. మాకు ముఖ్యంగా చెప్పాలంటే మా వీధిలోంచే పైపులు ఉండడం అనేది మాకు భయం. ఇప్పుడు ఏ ఇల్లులు ఉంటాయి ఏముంటాయో తెలియదు. ఇది నైట్ ఇంకా అదృష్టం బట్టి మాకు పగడాలి కాబట్టి తెలిసింది. నైట్ అయితే ఇంకొక నగరం చూద్దాం. ఇలాగా చాలా విచిత్రంగా ఉందన్న. అది ఏమంటారు మీరు? ఏం చెప్పి ఏ సమయంలో జరిగింది? నమస్తే అండి. ఉదయం 10-20 నిమిషాలకి మా అన్నయ్య అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి వస్తుంటే అక్కడ ఓఎన్జీసీ లారీలు ఇవన్నీ ఆగి ఉన్నాయండి. అక్కడ పెద్ద మాడి చెట్టు అని ఉంటుంది, అక్కడ తినంగా ఆగితే ఏంటని యాక్సిడెంట్ ఏంటని అడుగుతుంటే ఈలోగా అయితే ఓఎన్జీసీ లీక్ అయిపోతుందా ఇవి అని చెప్పుకొస్తున్నారండి. సర్లే అని మళ్ళీ వచ్చేసామండి. ఇంటికి వచ్చేసాం. ఆ అబ్బాయిని ఒంట్లో బాగాలేదు కదని ఆ అబ్బాయిని ఇంటికి దింపేసి మళ్ళీ మామూలుగా ఇక్కడ ఇంకో బంతి జరిగి ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఇంకా అప్పటికంటే మంటలు ఏమీ లేవండి. మామూలుగా అక్కడ నేను ఫోన్ చేసి మళ్ళీ బంతి వాళ్ళకి వడ్డించుతున్నాను. వడ్డించేటప్పటికి ఎవరి కాళ్ళలో పారిపోతున్నారండి. పొగ మంచుల కింద వచ్చేసి ఒకరికొకరు కనపడకుండా మంటలు లేవండి. ఆ పొగ మంచు కింద వచ్చేసి ఆవిరి కింద వచ్చేసి ఎవరి కాళ్ళు ఊపిరాడకుండా ఎవరి కాళ్ళలో పరిగెట్టిపోతున్నారండి. పరిగెట్టిపోతుంటే ఏంటంటే ఓఎన్జీసీది ఇలాగా జరుగుతుందంటే సరిగ్గా పారిపోయే టైంలో సరిగ్గా బాంబు పేలినట్టు శబ్దం వచ్చి అప్పుడు పెద్ద శబ్దం వచ్చేటప్పటికి ఇంకా ఎవ్వరు లేరండి. సర్లే బండి తీసుకుని వెళ్తారా అనేటప్పటికి నాకు కూడా ఊపిరాడతలేదండి, ఇంకా శ్వాస రావట్లేదండి. సర్లే మా ఇంటికి చూద్దామా గుబ్బలపాలెము లేకపోతే అటు వెళ్ళిపోతారా అనేటప్పటికి అడిపాలెంకేసి వెళ్తుంటే అటు వెళ్ళి కొలిదికి ఊపిరాడతలేదండి. సర్లే ఇలా గుబ్బలపాలెం రూట్కి ఇలాగ అడ్డం పొలాల్లోంచి అడ్డం రూట్ తిరిగేసానండి. ఇలా వచ్చేటప్పటికి మా ఊళ్ళు మా కోనలు అందరూ అప్పటికే భయభ్రాంతులు అయిపోయింది. ఎవరికాళ్ళు కాదండి మన గుబ్బలపాలెం వసంత కోనలు వాళ్ళు మొత్తం ఎవరికాళ్ళు కలిసేసారండి. మా అబ్బాయికి ఫోన్ చేసి బాబా మన కోనలు ఎవరైనా ఉంటే ఎవరికాల్లో అవునండి. వాళ్ళ గ్యాస్ మంచు వచ్చినట్టు అనిపించిందండి. మంచు అనుకున్నామండి. కరెక్ట్గా అది ఆ సైడ్కి వెళ్ళిపోయిందండి. ఆ సైడ్కి వెళ్ళిపోయి తర్వాత స్మెల్ వచ్చేసిందండి. గట్టిగా స్మెల్ వచ్చేసి అప్పుడు యువతలు చెప్పారండి అలాగా. ఈలోగా ఎంతనా ఒక మంటలేదండి. కరెక్ట్గా 11 స్టార్టింగ్ అండి. 12 గంటల వరకు గ్యాస్ అండి. 10 గంటల ఒకటి మాత్రం అండి బాగా ప్రభుత్వం బాగా స్పందించిందండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వీఆర్ఓలు మాత్రం వెంటనే గ్రామాలందరినీ వెంటనే ఖాళీ చేయించారండి. ఇది మాత్రం ఎక్సలెంట్ అండి. ఎవరికి ఏ ప్రాణహాని జరగకుండా ఉందంటే ఈ వీఆర్ఓలు మా గ్రామ శాఖ మొత్తం అందరం కలిపి చేశారండి. ఇందులో మాత్రం బాగా మెచ్చుకోవాల్సింది. ఎవరికి హాని జరిగిందంటే వీఆర్ఓలు నెంబర్ 1. ఇది చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చేటువంటి చిన్నపిల్లలే ఒక సైరన్గా మారారు. వీధి వెళ్ళి గ్యాస్ లీక్ అయిన విషయాన్ని స్పష్టంగా అందరికీ చెప్పారు. చిన్నపిల్లలు స్కూల్ నుంచి రావడంతో ఇసుమండ గ్రామంలో వారి దగ్గర ఉన్నటువంటి 4-5 వీధులైనా వెళ్ళి చిన్నపిల్లలు మొత్తం అంతా కూడా ఈ విషయం కోసం గ్యాస్ లీక్ విషయం కోసం చెప్పి చాలామందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలని వారంతా కూడా హెచ్చరిక చేశారు. మరోవైపు చాలామంది గుర్తించారు. అది ముందు చూస్తే అది పొగమంచులా కనిపించింది, అది పొగమంచు అనుకున్నారు. కానీ వాసన రావడంతో గ్యాస్ లీక్ అవుతుందని గుర్తించడం అప్పటికి ఇంకా ఏ రకమైన మంటలు లేకపోవడం, చాలామంది కొంచెం సుదూరంగా ఉన్నటువంటి గ్రామాలకు వచ్చేశారు. అయితే ప్రస్తుతం ఇరుసుమండ గ్రామస్తులంతా కూడా పునరావాస కేంద్రంలో ఉన్నారు.
చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ సంఘటన తలుచుకుని వారు చాలా భయపడుతున్నారు. తిరిగి మళ్ళీ మంటలు తగ్గిన తర్వాతే తమ ఇళ్లకు వెళ్ళాలనేటువంటి ఒక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. కెమెరా పర్సన్ ప్రకాష్తో ఆదిత్య పవన్, మలికిపురం మండలం ఇరుసుమండ.